శుభోదయం, అందరికీ నమస్కారం. భారతదేశం, ఈ దేశం పేరు విన్న ఏ విదేశీయుడైనా మన దేశాన్ని ఒక గొప్ప దేశంగా చెప్పి తీరుతాడు. గొప్పతనం ఎక్కడ ఉన్నా, ఎవరైనా, ఎలాంటి వారైనా, స్వదేశీయులైనా విదేశీయులైనా మెచ్చుకోవాల్సిన విషయమే కదా. విదేశీయులు కూడా మన దేశానికి ఎందుకు వచ్చారు, ఎందుకు మనల్ని మెచ్చుకున్నారు, మన భారతదేశాన్ని అనే విషయానికి వస్తే, ముందుగా మన దేశం ఆకర్షించేది హిమాలయ పర్వతాలు. అద్భుతమైన పర్వత శ్రేణి, ద గ్రేటర్ హిమాలయాస్ అంటారు. ఆ తరువాత మన భారతదేశం ఒక ఉపఖండం, అంతేకాదు ఒక ద్వీపకల్పం. అంటే 3 వైపులా సముద్రం ఉండేటువంటి దేశం మన భారతదేశం. ఇక నదులు, నదములు, హిమాలయ పర్వతాలు, వర్షాకాలం ఎలాగూ నీరు నదుల ద్వారా దేశమంతటా ప్రవహిస్తుంది. కానీ ఎండాకాలం కూడా నదులలో నిండుగా నీరు ఎందుకున్నాయంటే, ఎండాకాలం హిమాలయ పర్వతములో ఉన్న హిమం అంటే మంచు కరిగి ఆ ఎండ వేడిమికి నీళ్లుగా మారి సముద్ర రూపకంగా మనకు సముద్రాల్లో చేరుతుంది, ఆ నదుల రూపకంగా. ఇంకా ఈ నదులు ప్రవహించే చోటంతా కూడా పీఠభూములు, సస్యశ్యామలమైనటువంటి పచ్చని పాడి పంటలతో తులతూగేటువంటి అద్భుతమైన దేశం మన భారతదేశం. అనాదిగా మన దేశంలో సాంప్రదాయాలకు పెద్ద పీట వేసినటువంటి ప్రజలు, మతాలు ఎన్నున్నా, భాషలు ఎన్నున్నా, రాష్ట్రాలు ఎన్నున్నా, కులాలు ఎన్నున్నా, భారతీయులంతా ఒక్కటే, మేమంతా ఒక్కటే అనేటువంటి ఒక ఏకాభిప్రాయం దృఢంగా తీసుకోగలిగినటువంటి దేశం మన భారతదేశం. అది ఉత్తరాది అయినా, దక్షిణాది అయినా, అటు తూర్పు తీరమైనా, ఇటు పశ్చిమ తీరమైనా, అణువణువు, కొండ, కోన, చెట్టు, చేమ, ఏది తీసుకున్నా మనము దైవంగా ఆ ప్రకృతిని దేవతగా ఆరాధించే మనస్తత్వం మన భారతీయులకు సృష్టి ఆది నుంచి ఉంది, యుగ యుగాల నుంచి ఉంది. మన నరాల్లో జీర్ణించుకొని పోయింది మన దేశ సంస్కృతి. ఆ సంస్కృతి సాంప్రదాయాలు మన పెద్దలు మనకు ఇచ్చినటువంటి తరగని తగ్గని అద్భుతమైనటువంటి మణులు, మాణిక్యాలు, కనకం, చందనం, బంగారు, వెండి కంటే, వజ్రాల కంటే, రతనాల కంటే విలువైనవి మన యొక్క పెద్దలు మనకు అందించిన సాంప్రదాయాలు. ద గ్రేట్ హెరిటేజ్ గివన్ బై ancestors, age after age, till today we are continuing, we are respecting and we are practicing. Moreover, సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పుకోవడం కాదు, వాటిని ఆచరించినప్పుడే కదా ఆ సాంప్రదాయాలకు విలువ.
అందుకే 3 ముళ్ళ బంధం, 7 అడుగుల సంబంధం, ఆ వివాహ బంధం మన దేశం అద్భుతంగా ప్రపంచానికి భార్యాభర్తల యొక్క పవిత్ర బంధాన్ని చాటేటువంటి ఆనాటి చరామి అనేటువంటి పదం గొప్పదనం విదేశీయులను ఆకర్షించింది. ఇంకా మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ప్రధానంగా ఉపనిషత్తులు విదేశాల వాళ్ళు తమ తమ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా పెట్టుకొని భాషలపైన ఆసక్తి కలిగినటువంటి వారు, అంటే లింగ్విస్టిక్ రీసెర్చ్ స్కాలర్స్, మన దేశ భాషలను ముఖ్యంగా సంస్కృతాన్ని చక్కగా పరిశోధించి అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? భారతదేశం కేవలం ఒక భూమి కాదు, కేవలం కొండలు కోనలు మాత్రమే కాదు. ప్రజలంతా తమ నిత్య జీవితంలో సూర్యోదయ కాలము నుంచి, ఇంకా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తం నుంచి రాత్రి పడుకునే వరకు ఒక చక్కని జీవిత విధానాన్ని అలవర్చుకున్నారు, దాన్నే అనుసరిస్తున్నారు. ఇది మనకు ఒక పెద్దలిచ్చిన వరంగా భావిస్తున్నారు, ఒక దీవెనగా భావించి వాటిని పాటిస్తున్నారు. ఇలాగే మనం పాటిస్తూ ఉంటే ఎంతగా విదేశాలు మన దేశం మీద అసూయపడినా, మన దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నించినా తిప్పి కొట్టగలిగినటువంటి సత్తా మన దేశ నాయకుల్లో ఉంది, మన సైనికుల్లో ఉంది, మన ప్రజల్లో అణువణువునా ఉంది. జై జవాన్, జై కిసాన్.